శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక అనుగ్రహం పొందిన అత్యంత పవిత్రమైన అదనపు మాసాన్ని పురుషోత్తమ అధిక మాసం అంటాము. శాస్త్రాలలో ఈ మాసాన్ని మిగతా అన్ని మాసాలలో కల్లా శ్రేష్టమైన రారాజుగా కీర్తిస్తారు. ఈ మాసంలో చేసే చిన్న భక్తి కార్యక్రమం అయినా ఎనలేని ఆధ్యాత్మిక లాభాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో ఆచరించవలసిన పద్ధతులు: ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదవడం, భగవంతునికి నెయ్యి దీపం అర్పించడం, ఇంకా సేవ చేయడం, ఇతరులు విమర్శించకుండా ఉండడం, ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము. అందరూ తిరస్కరించిన ఈ అదనపు మాసం ఎంతో ఆవేదనతో భగవంతుడిని శరణు వేడింది. దయామయుడు అయిన మన శ్రీకృష్ణ భగవానుడు ఆ మాసాన్ని కరుణించడంతో పాటు తన సొంత పేరు అయిన పురుషోత్తమ మాసం అనే పేరుని అధిక మాసానికి ఇచ్చారు. ఈ మాసాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలు: ఈ మాసాన్ని ఆచరించడం వల్ల మనం హృదయం శుద్ధి జరుగుతుంది, ఇంకా మన పాప ఫలాలన్నీ నశిస్తాయి, భక్తిలో పురోగతి సాధిస్తాము, దానితో పాటు శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ భగవానుని కృప, దయ మనందరి పట్ల ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలకు వెళ్తాము. కాబట్టి ఈ మానవ జన్మకు సార్థకత చేకూర్చడం కోసం మనం ఈ పవిత్ర మాసంలో భగవంతుని శరణు వేడదాము. హరే కృష్ణ.